హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ ఆర్టీసీలో దాదాపు 1500 కండక్టర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ త్వరలో వెలువడే అవకాశం ఉంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. 1500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి అనుమతించమని చెప్పేసి ప్రభుత్వానికి అయితే ఆర్టీసీ నుంచి ఒక ప్రతిపాదన అయితే వెళ్ళింది. 2013 నుంచి కూడా ఆర్టీసీలో కండక్టర్ పోస్టులు నియామకం అనేది జరగలేదు. తాత్కాలిక కండక్టర్లను తీసుకోవడం కానీ, హైర్ బస్సులలో వాటిని తీసుకోవడం కానీ, కొన్ని రూట్లలో డ్రైవర్లకే ఆ బాధ్యతలు అప్పగించడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. అయితే సంస్థలో ఏటా రిటైర్మెంట్లు కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి 2014-15లో ఉద్యోగుల సంఖ్య 56,740 ఉంటే 2025 జూన్ నాటికి ఆ సంఖ్య 39,652కి తగ్గిందంటే చాలామంది ఉద్యోగులు రిటైర్ అయ్యాడు. అంటే దాదాపు 30% మంది కాగా ఉద్యోగులు అయితే రిటైర్ అయ్యాడు. అందుకని ఇప్పుడు మెయిన్గా ఆర్టీసీ డ్రైవర్లతో సహా మొత్తం 11 విభాగాలు కలిపి 3,035 పోస్టుల భర్తీకి అయితే ప్రభుత్వం గత ఏడాది అనుమతి అయితే ఇచ్చింది. ఇప్పుడు టెక్నికల్ కారణాలతో ఇంకా ఇది రాలేదు, ఆలస్యం అవుతూ వస్తుంది. ఇందులో మరి ఇది కాకుండా 1500 పోస్టులు కండక్టర్ పోస్టులు అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ సంబంధించి నేను తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైట్లను, తర్వాత ఎగ్జామ్ సెంటర్ 247 వెబ్సైట్లో ఆ డీటెయిల్స్ అనేది పెడతాను. దాని లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి మీరు చూసి అది నోటిఫికేషన్ పడ్డాక అప్లై చేసుకుంటారని. అందాక ఏమైనా ప్రిపరేషన్ ఉంటే ప్రిపరేషన్ అయితే అయ్యారు, కానీ ఇది మెరిట్ మీద ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.